హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నోట్‌బుక్ ఎల్ఎం అంటే ఏంటి? అది మన బీటెక్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి నోట్‌బుక్ ఎల్ఎం గురించి ఐడియా ఉందో తెలియదు. కాబట్టి ఫస్ట్ నుంచి చెప్తా వినండి. ఇది గూగుల్ క్రియేట్ చేసిన సూపర్ కూల్ ఏఐ టూల్. పర్ఫెక్ట్ ఫర్ అనలైజింగ్ పీడిఎఫ్, స్టడీయింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్. ఫస్ట్ గూగుల్‌లోకి వెళ్ళి నోట్‌బుక్ ఎల్ఎం అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ యూజ్ కేస్ చెప్తా చూడండి. సపోజ్ మీ దగ్గర మీరు చదవాలనుకున్న సబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ బుక్ ఉంది. ప్లస్ ప్రతి యూనిట్ మెటీరియల్ ఉంది. కానీ ఏం అర్థం కావట్లేదు. అప్పుడు నోట్‌బుక్ ఎల్ఎం ఓపెన్ చేసి న్యూ నోట్‌బుక్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న పీడిఎఫ్స్ అన్నీ అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ పీడిఎఫ్స్ అన్నీ ఆ నోట్‌బుక్ ఎల్ఎం అనలైజ్ చేస్తుంది. ఇంకా మీరు మీ పీడిఎఫ్‌తో చాట్ చేయొచ్చు. క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. మరి చాట్‌జీపీటీకి దీనికి పెద్ద తేడా ఏముందని అనుకుంటున్నారా? సి చాట్‌జీపీటీ 3 పీడిఎఫ్స్ కంటే ఎక్కువ హ్యాండిల్ చేయలేదు. లేదా ఇంకా ఎక్కువ కావాలంటే పే చేయాల్సొస్తుంది. బట్ నోట్‌బుక్ ఎల్ఎం అలా కాదు. ప్లస్ చదివే మూడ్ లేదా? నో ప్రాబ్లమ్. నోట్‌బుక్ ఎల్ఎంలో ఏఐ పాడ్‌కాస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇమాజిన్ 2 పర్సన్స్ మీ పీడిఎఫ్ మీద డిస్కస్ చేస్తుంటే ఎలా ఉంటుంది? సూపర్ ఫన్ కదా! Let's jump right into this stack of sources you've shared with us. Sounds good. Today, we're taking a deep dive into something absolutely fundamental if you work with data at all, the world of data architecture, and crucially, where all that data even starts its source system. Right, the origins. Exactly. Our mission for this deep dive is to pull out the truly essential insights, the core nuggets of knowledge, and, well, give you a shortcut to feeling genuinely well informed on a topic that can frankly feel a little dense at first glance. సెకండ్ యూజ్ కేస్. అన్న మా దగ్గర పీడిఎఫ్స్ లేవు. ఏం చేయాలి? నో వరీస్. నోట్‌బుక్ ఎల్ఎం విల్ టేక్ కేర్. డిస్కవర్ సెక్షన్‌లోకి వెళ్ళి మీరు చదవాలి అనుకున్న టాపిక్ టైప్ చేయండి. సపోజ్ డీబీఎంఎస్. ఆన్‌లైన్‌లో ఉన్న పీడిఎఫ్స్, ఆర్టికల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా లోడ్ అవుతాయి. ఆ కంటెంట్ మొత్తం ఏఐ చదివి మీ డౌట్స్‌కి ఆన్సర్ ఇస్తుంది. పాడ్‌కాస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పాడ్‌కాస్ట్ మధ్యలో మీకేమైనా డౌట్ వస్తే స్టాప్ చేసి ఆ క్వెషన్ ఆన్సర్ తెలుసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ యూజ్ కేస్. నాకు యూట్యూబ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. కానీ 4 అవర్స్ వీడియో చూడాలంటే టైం వేస్ట్ అని అనుకుంటున్నా. చిల్ బ్రో. నోట్‌బుక్ ఎల్ఎంలో న్యూ నోట్‌బుక్ క్లిక్ చేసి నీ దగ్గరున్న యూట్యూబ్ లింక్ పేస్ట్ చెయి. ఆ వీడియో మొత్తం అనలైజ్ చేసి టైమ్ స్టాంప్స్‌తో సహా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. ఇప్పుడు పక్కనే వీడియో ప్లే చేసుకుంటూ నీకు డౌట్ వచ్చినప్పుడు అడగొచ్చు. మైండ్ బ్లోయింగ్ కదా! సో, ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం చాట్‌జీపీటీ వాడే మీ ఫ్రెండ్‌కి ఈ ట్రిక్ షేర్ చేయండి. కామెంట్‌లో వాళ్ళని ట్యాగ్ చేయండి.